వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో పార్ట్నర్షిప్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ అనేది మనం ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో పార్ట్నర్షిప్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనము 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 41 నుంచి చూడండి. క్వశ్చన్ నెంబర్ 41. ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఏ ఇన్వెస్ట్స్ 1/6 ఆఫ్ క్యాపిటల్స్ for 1/6 of the time. We invest 1/3 of capitals for 1/3 of the time. C and C the rest of capital for whole time. Out of a profit of 4,600 rupees, బి షేర్ ఈజ్ అన్నాడండి. అయితే బి షేర్ కావాలి, బి యొక్క లాభం కావాలన్నమాట. ఇక్కడ చూడండి, భాగస్వామిలో ఏ 1/6 వంతు పెట్టుబడిని పెట్టి 1/6 వంతు సమయానికి మాత్రమే పెట్టాడండి. బి 1/3 వంతు పెట్టుబడిని 1/3 సమయానికి పెట్టుబడి పెట్టాడండి. సి మిగిలిన మూలధనం మొత్తం సమయానికి పెట్టుబడి పెట్టాడండి. అయితే మొత్తం లాభము ఎంతండి? 4,600 అయినట్లయితే బి వాటా కావాలండి. ఇక్కడ చూడండి, మొత్తం పెట్టుబడి తెలీదు, నీకు మొత్తం సమయము తెలియదండి. మొత్తం పెట్టుబడి మీకు తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకోవచ్చు, లేదా మీకు భిన్న రూపంలో మీకు అవగాహన ఉన్నట్టు భిన్న రూపంలో చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి, ఏబిసి పెట్టుబడులు చూస్తాను, భిన్న రూపంలో చేసేస్తానండి. అక్కడ ఎక్స్ రాయను, ఎక్స్ రాసిన వల్ల రేషియో కట్టడం ఏమవుతుంది? అన్నింటిలో ఎక్స్ ఉంటుంది కాబట్టి ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. కాబట్టి ఎక్స్ రాయాల్సిన అవసరం లేదనమాట. ఏ తన పెట్టుబడిలో 1/6 వంతు అంటే 1/6 తీసుకున్నాండి. బి తన పెట్టుబడి 1/3 వంతు అండి. మిగిలిన పెట్టుబడి, మిగిలిన మూలధనాన్ని సి పెట్టాడు. ఇది 1/6 ప్లస్ 1/3. ఈ రెండు మనం ప్లస్ చేసినట్లయితే ఇంకెంత ఉండిపోతుందండి? ఇంకా 1/3 ఉండిపోతుందండి. అవునా కాదండి? మరి అది ఎలా అంటే 1/3 ఉంటుంది, 1/2 ఉంటుంది. చూడండి ఒకసారి, ఈ మూడు కలిపి మనకు 1 రావాలంటే విన్నాలు ఎప్పుడు కూడా అంటే మొత్తం భాగాన్ని ఇలా సమానంగా విడదీశారు, అంటే 3 భాగాలకు విడదీశారు కాబట్టి ఈ 3 కలిపితే 1 రావాలండి. మరి సి కావాలంటే ఏం చేయాలి? 1 - 1/6 ప్లస్ 1/3 మైనస్ చేశారండి. ఈ రెండు మైనస్ చేసేయాలి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 1 మైనస్ ఈ రెండింటికి మనకి ఎల్సిఎం 6 అవుతుందండి. మొత్తంకి 6 పెట్టండి, ఎల్సిఎం కాకపోతే మొత్తం 6 అవుతుందండి. 6 1 6 అవుతుంది. ఇక్కడ 1 ఇక్కడ ఏమవుతుందండి? 3 1 3 3 2 6 కాబట్టి 2 వస్తుందండి. 6 మైనస్ 1 ప్లస్ 2 అండి. 6 మైనస్ 1 ప్లస్ 2 అంటే ఏమవుతుందండి? 6 మైనస్ 3 అవుతుంది. 6 మైనస్ 3 అంటే 3/6 అవుతుందండి. 1/2 అవుతుంది. సారీ, 1/3 కాదు, 1/2 అవుతుందండి. ఒకసారి కావాలంటే చూడండి, ఈ 3 కలపండి, కలిపితే మనకి 1 అయిపోతుందండి. ఈ 3 కలిపితే మనకి ఏం రావాలి? 1 రావాలండి. అంటే మొత్తం పెట్టుబడి అనేది ఏం తీసుకుంటామంటే ఫ్రాక్షన్ రూపంలో అయితే 1 అని తీసుకుంటాము. అదే ఎక్స్ రూపంలో అయితే మాత్రం ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్ అంటే 3 కలిపి ఎక్స్ వస్తుంది అనమాట. కాబట్టి చూడండి, 1 ప్లేస్ లో ఎక్స్ పెట్టుకొని చూడండి, ఇక్కడ కూడా మనకి అంతా కలిపితే ఎక్స్ వస్తుందండి. ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి అది మనకి ఇది పెట్టుబడి అండి. మరి కాలం చూసుకున్నట్లయితే 1/6 వంతు కాలం నడుచుంది. 1/6 వంతు కాలం మొత్తం టోటల్ సమయం 12 నెలలుగా తీసుకోండి. 12 నెలలుగా తీసుకోండి మొత్తం సమయం. 12 నెలల్లో 1/6 వంతు అంటే 12/6 అంటే ఏమవుతుందండి? 2 నెలలు అవుతుందండి. 1/3 వంతు మూలధనం, 1/3 వంతు సమయం. 12 నెలల్లో 3 వంతు ఏమవుతుంది? 3తో 3 4 కాబట్టి 4 నెలలు అండి. నెక్స్ట్ మిగిలిన మూలధనం ఎవరు? సి అనేవారు మొత్తం సమయానికి, మొత్తం సమయం ఎంత అండి? 12 నెలలు అనుకున్నాం కాబట్టి 12 నెలలు అండి. ఓకేనండి, కాన్సెప్ట్ మీకు నీట్గా అర్థం చేసుకోండి. చాలా సింపుల్ అన్నమాట. ఇక్కడ ఎక్స్ చేసుకున్నా మనం రేషియో కట్టినప్పుడు ఏమంటే ప్రతి దానిలో ఎక్స్ ఉంది కూడా ఎక్స్ క్యాన్సిల్ చేస్తామండి. మనం ఎక్స్ చేసుకోకుండా చేస్తున్నాం, అంత ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి, రెండు ఇంటూ చేయాలండి. 1/6 ఇంటూ 2 అండి. 1/6 ఇంటూ 2 అంటే ఏమవుతుందండి? 1/3 అవుతుందండి. ఇక్కడ 1/3 ఇంటూ 4 చేస్తే ఏమవుతుందండి? 4/3 అవుతుంది. ఇంటూ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1/2 ఇంటూ 12 చేసినట్లయితే ఏమవుతుంది? 6 అవుతుందండి. ఇప్పుడు చూడండి, అన్నిటికీ 3తో మల్టిప్లై చేసినప్పుడు 1 అవుతుంది, ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 3 6 18 అవుతుంది. అంటే 1:4:18 అవుతుందండి నిష్పత్తి. ఇదంతా కూడా నిష్పత్తి కదండి. నిష్పత్తి అన్నప్పుడు బైలో 3 పోవాలంటే ప్రతి దాన్ని కూడా మనం దేంతో మల్టిప్లై చేయాలంటే 3తో మల్టిప్లై చేయాలండి. ఇదంతా కూడా బేసిక్ కాన్సెప్ట్. ప్రతి దానికి మనం చెప్పుకుని ఉన్నాం అనమాట. ఇది అన్నిటికీ 3తో మల్టిప్లై చేసినట్లయితే ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, 6 3 18 అనమాట. ఇలా మనకి రేషియో వచ్చిందండి. మొత్తం లాభం ఎంత అండి? 4,600 అండి. మొత్తం లాభంలో 4,600. అందులో ఎవరి వాటా కావాలంటే బి యొక్క వాటా కావాలంటే బి ఎంత వచ్చిందండి? 4 వచ్చిందండి. 4 మొత్తం ఎంత చూడండి, ఇక్కడ 4 + 18 అంటే 22 + 1 అంటే 23 అండి. 23 1 జా 23 2 అండి, అంటే 200 జా 200 ఇంటూ 4 ఏమవుతుందండి?
800 అవుతుందండి. అంటే బి యొక్క వాటా ఏమవుతుందంటే 800 రూపాయలు అవుతుందండి. ఓకేనండి. చాలా సింపుల్ గా చేయొచ్చు. అంటే మనం ఇంతకు ముందు ఈ 40 క్వశ్చన్స్ ఏ విధంగా చేసామో అదే విధంగా చేసాము. కానీ ఇక్కడ ఏంటంటే సమయం ఇవ్వలేదు, పెట్టుబడి ఇవ్వలేదు. కాబట్టి అక్కడ పెట్టుబడి టోటల్ పెట్టుబడి ఎక్స్ అనుకుని ట్రై చేయొచ్చు. మొత్తం పెట్టుబడి చూడండి, ఇక్కడ భాగస్వామ్యంలో మొత్తం పెట్టుబడి ఎక్స్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇది x/6 అవుతుంది, ఇది x/3 అవుతుంది, రిమైనింగ్ x/2 అవుతుంది అనమాట. ఎందుకంటే 1/2 వచ్చింది కాబట్టి. అది తీసుకున్న ఒకటే, తీసుకోపోయిన ఒకటే అండి. ఇక్కడ పొరపాటు మనం ఎక్స్ వేసాం అనుకోండి, అవేమవుతాయండి మళ్ళీ రేషియో కొనుక్కున్నప్పుడు ఎక్స్ అనేది క్యాన్సిల్ అయిపోతాయండి. వేసిన ఒకటే, వేయకున్న ఒకటే. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 42 అండి. ఏబిసి జాయింట్లీ త్రూ ఎఫ్ ఆఫ్ ఎంగేజింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఏ బిజినెస్ వెంచర్. It was agreed that A would invest 6,500 rupees for 6 months, B Rs 8,400 rupees for 5 months, and C 10,000 for 3 months. A want to be working member for which he was receive 5% of the profit. The profit earned by 7,400. Calculate the share of B in the profit అని ఇచ్చాడండి. ఏబిసి సంయుక్తంగా ఒక వ్యాపారాన్ని పాల్గొన్నారండి. ఏ 6,500 రూపాయలు 6 నెలలకు, బి 8,400 రూపాయలు 5 నెలలకు, సి 10,000 రూపాయలు 3 నెలలకు గాను పెట్టుబడి పెట్టారండి. ఏ నిర్వాహక భాగస్వామిగా ఉండాలని కోరుకున్నాడు. అతడు మొత్తం లాభంలో 5% లాభాలను పొందేలా ఒప్పందం కుదుర్చుకున్నాడండి. సంపాదించిన మొత్తం లాభము 7,400 అయినా లాభంలో బి వాటాను లెక్కించండి అని అడిగాడండి. ఓకేనండి. ఏబిసిలు సంయుక్తంగా ఒక వ్యాపారం ప్రారంభించారు కాబట్టి అక్కడ ఏబిసిల యొక్క ఇన్కమ్ రాసుకోండి, అంటే సారీ పెట్టుబడులు రాసుకోండి. ఏ యొక్క పెట్టుబడి ఎంత అండి, 6,500 అండి. ఎన్ని నెలలకంటే 6 నెలలకండి. బి యొక్క పెట్టుబడి ఎంత అండి, 8,400 అండి. ఇక్కడ ఇంటూ వేసుకోవచ్చు, మనకి ముందు నుండి కింద వేసుకోవడం అలవాటు కంటే చేసుకోండి. 8,400 అంటే 5 నెలలకండి. నెక్స్ట్ సి యొక్క పెట్టుబడి చూసుకున్నట్లయితే 10,000 అండి. ఎన్ని నెలలు అండి, 3 నెలలు అండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసండి. మనకి ఏం కావాలి, పెట్టుబడులు అయిపోయింది కానీ లాభాల నిష్పత్తి కావాలంటే లాభాల నిష్పత్తి ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది. 5 తో చూసుకున్నట్లయితే 5 1 జా, 5 తో 5 20 జా, ఇక్కడ 5 తో చూసుకున్నట్లయితే 5 13 అవుతుందండి. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి. ఇక్కడ ఇది 2 టేబుల్ తో క్యాన్సిల్ అవుతుందండి. 2 1 జా 2 10 అండి. 2 తో 2 42 జా, 2 తో 2 3 అండి. మళ్ళీ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందండి. 3 తో క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. 3 తో ఇది చూడండి, 3 1 3 3 4 12 అండి. అంటే మనకి ఏం మిగిలిందండి, ఇక్కడ 13 మిగిలింది, ఇక్కడ 14 మిగిలింది, ఇక్కడ 10 మిగిలిందండి. అంటే 13:14:10 వస్తుంది అనమాట. 13:14:10. అయితే ఎవరి వాటా కావాలన్నట్టు చూడండి, ఇక్కడ మొత్తం లాభంలో బి వాటా లెక్కించండి. అంటే బి వాటా అంటే 14 కాబట్టి 14 టేబుల్ తో ఏదైతే మనకి క్యాన్సిల్ అవుతుందో మనకి అదే ఆన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. మరి 14 టేబుల్ తో మనం చూడగానే ఇది కనిపిస్తుంది అంటే ఇది అనుకోవచ్చు. ఇంకా మనకి అవ్వచ్చేమో చెక్ చేసుకోండి. ఇంకా 14 టేబుల్ తో ఇది కూడా పోతుందండి. నెక్స్ట్ ఇది 14 టేబుల్ తో పోవట్లేదు అనమాట. ఇది 14 టేబుల్ తో పోవడం, రెండు ఉన్నాయండి. కాబట్టి మనం 14 టేబుల్ తీసుకున్నాక అవ్వదు. మనం ఏం చేయాలండి, మొత్తం లాభం చూడండి ఎంత అండి. మొత్తం లాభం చూసుకున్నట్లయితే 7,400 రూపాయలు అండి. 7,400 రూపాయలు వచ్చిన మొత్తం లాభము 5% లాభాలను పొందేలా ఒప్పందం కూర్చోండి. ఎవడండి, ఏ మొదటి వ్యక్తిని. ఎందుకంటే వీడు నిర్వాహక భాగస్వామిగా ఉండాలని కోరుకున్నంటే వర్కింగ్ పార్ట్నర్ గా ఉండాలనుకున్నాడు. చూడండి ఇక్కడ ఎక్కడ ఇచ్చాడు, ఏ వాంట్ టు బి వర్కింగ్ మెంబర్ అంటే వర్కింగ్ పార్ట్నర్ గా ఉండాలనుకున్నాడు. వర్కింగ్ పార్ట్నర్ ఏముంటుందండి, శాలరీ ఉంటుంది, 5% శాలరీ అండి. అందులో వచ్చిన లాభంలో 5% శాలరీ తీసుకుంటే ఎంత ఉంటుందండి, 95% ఉంటుందండి. ఆ 95% వీళ్ళు పంచుకోవాలి కాబట్టి ఇంటూ 95/100 తీసుకోండి. అందులో బి వాట్ ఏంటంటే 14 భాగాలు కూడా 14/13 + 14 + 10 అండి. 13 + 14 27, 27 + 10 అంటే 37 అవుతుందండి. 37 ఒకట్ల 37 రెళ్ళు అండి. అంటే 200 అవుతుంది. ఈ 100 ఒకట్ల 100 రెళ్ళు అండి. ఇప్పుడు మొత్తం ఇంటూ చేసండి. 2 ఇంటూ 95 అంటే ఎంత అవుతుందండి, 180 అవుతుందా, సారీ 190 అవుతుంది. 190 ఇంటూ 14 అండి. 14 0 0, 14తో 14 9 అండి. 14 9 126 అంటే చివరి 6 వచ్చిందండి. కాబట్టి మనకు ఆన్సర్ ఇది అవుతుంది. పెట్టవచ్చు, లేదంటే ఉంచండి. 14 9 126 12 మిగిలింది. 14 ఒకట్ల 14 అండి. 14 + 12 ఏమవుతుంది, 26 అవుతుంది. 2,660 రూపాయలు అవుతుందండి. అంటే బి యొక్క వాటా ఏమవుతుందంటే 2,660 రూపాయలు అవుతుందండి. ఓకేనండి. ఆప్షన్ 3 పెట్టేటప్పుడు కూడా క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్ గా చూసుకోండి. 14 ఉంది కాబట్టి 14 టేబుల్ ఇది పోతుంది, ఇది పోతుందండి. ఇది బాగా కనబడుతుంది కదా 14 టేబుల్ అనేసి ఇది మాత్రం పెట్టవచ్చునండి. ఎందుకంటే మిగిలిన పోతా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనండి. మనం ఇక్కడ ఏం చేసామో కరెక్ట్ చూసుకోండి. వర్కింగ్ పార్ట్నర్ ఉన్నాడు కాబట్టి వర్కింగ్ పార్ట్నర్ యొక్క శాలరీ తీస్తే రిమైనింగ్ పంచుకోవాలి కాబట్టి వర్కింగ్ పార్ట్నర్ యొక్క శాలరీ ఇక్కడ తీసామండి. 5% తీస్తే 95% ఉంది. ఓకేనండి. ఇది
నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 43 అండి. మానిక్ రిసీవ్స్ 6,000 యాజ్ హిస్ షేర్ అవుట్ ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ ఆఫ్ RS 9,000 రూపీస్ విచ్ హీ అండ్ Ronick earned to at the end of 1 year. If Monik invested 20,000 for 6 months, whereas Ronick invested his amount for the whole year, what was the amount invested by Ronick అని ఇచ్చాడండి. చూడండి, మానిక్ మొత్తం లాభం 9,000, అతను వాటాగా 6,000 పొందుతాడండి. అతడు మరియు రానిక్ ఒక సంవత్సరం చివరిలో సంపాదించారు అనమాట. ఇది ఈ అండ్ రానిక్ ఓకే సంవత్సరం చివరిలో సంపాదించారు. మౌనిక్ 6 నెలలు 20,000, రోనక్ తన మొత్తాన్ని ఏడాది పొడుగునా పెట్టుబడి పెట్టగా రోనిక్ పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి, అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇటువంటి సమ్స్. మనకి ఇంతకు ముందు ఏంటంటే పెట్టుబడులు ఇచ్చేవాడు మనకి లాభాలు కనుక్కోమన్నాడు, ఇప్పుడు లాభాలు ఇచ్చేసాడు పెట్టుబడులు కనుక్కోమంటుండండి. కాబట్టి కరెక్ట్ గా చూసుకోండి. మనము ఫస్ట్ ముందు చెప్పుకున్నాం ఏంటంటే లాభము ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే పెట్టుబడి ఇంటూ కాలం అని చెప్పుకున్నామండి. పెట్టుబడి ఇంటూ కాలం అని చెప్పుకున్నాం. మనకేమి ఇచ్చాడంటే లాభం ఇచ్చాడు, నెక్స్ట్ కాలం ఇచ్చాడండి. లాభము కాలం ఇచ్చాడు, పెట్టుబడి కావాలి. మరి పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే లాభము బై కాలం అవుతుందండి. అంటే దీన్ని ఉపయోగించి చేయొచ్చు, లేదా మొదట ఈ ఫామ్ లో కూడా ఉపయోగించి చేయొచ్చు అండి. ఈ ఫామ్ లో ఉపయోగించేసినట్లయితే మనకి రేషియో వస్తుంది. ఆ రేషియోని మళ్ళీ ఇది ఒక భిన్న రూపంలో రేషియో వస్తుంది, దాన్ని మనం హోల్ నెంబర్ లో మార్చుకోవాలి. అలా చేసినా ఓకే. లేదనుకున్నట్లయితే మీరు ఏం చేయాలంటే ఈ 2 మోడల్ చెప్తాను. లాభం ఇంటూ పెట్టుబడి పెట్టుబడి ఇంటూ కాలం ఈ ఫామ్ లో కూడా చేయొచ్చు అండి. ఫస్ట్ ఫామ్ లో ప్రకారం చేసాం అనుకోండి. ఎవరంటే ఇక్కడ మౌనిక్ అని రానిక్ అని ఇద్దరు ఉన్నారండి. వీడు పెట్టుబడి ఎంత పెట్టాడంటే 20,000 పెట్టుబడి పెట్టాడండి. 20,000 వీడు ఎక్స్ రూపీస్ తెలియదండి, ఎంత పెట్టుబడి పెట్టాడో తెలియదండి. ఈ మానిక్ 6 నెలలు పెట్టుబడి పెట్టాడండి. వీడు ఏడాది పొడుగునే పెట్టాడండి, 12 నెలలు పెట్టాడు అనమాట. ఓకేనండి. ఇప్పుడు వీళ్ళు రేషియో ఏమవుతుంది చూడండి, ఇక్కడ 6 6 క్యాన్సిల్ అయిపోయింది, మిగిలిన మనకి క్యాన్సిల్ అవ్వదండి. ఇప్పుడు ఏమవుతుంది 20,000 ఇంటూ 1 అండి, అంటే 20,000 అవుతుంది. 20,000 ఇంటూ 1 అంటే 20,000 అవుతుంది. ఈస్టు ఇది ఎక్స్ ఇంటూ 2 అంటే 2x అవుతుందండి. ఇది దేనికి సమానం అంటే చూడండి, మొత్తం 9,000లో 6,000 పొందాడండి ఎవడు, మానిక్ అండి. అంటే లాభాలు చూసుకున్నట్లయితే ఇది మానిక్ ఈ రోనిక్ చూసుకున్నట్లయితే ఇది 6,000 తీసుకున్నట్లయితే మొత్తం 9,000 ఇటు ఎంత ఉంటుందండి, 3,000 ఉంటుందండి. కాబట్టి 6,000కి 3,000కి నిష్పత్తి ఎంత అవుతుంది చూడండి, 3 సున్నాలు పోతే 3 1 3 అంటే 2:1 అవుతుందండి. అంటే దేనికి సమానం అంటే 2:1కి సమానం అండి. ఓకేనండి. ఇక్కడ కింద కూడా రాసుకోవచ్చు అనమాట, 2:1కి సమానం అండి. ఇక్కడ 2 ఇంటూ 10,000 చేస్తే వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 1 ఇంటూ 10,000 అండి. 1 ఇంటూ 10,000 అంటే ఏమవుతుందంటే 10,000 అవుతుంది. 10,000 ఈజ్ ఈక్వల్ 2x అనమాట. x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 5,000 అవుతుంది. ఓకేనా, అలా పెట్టవచ్చు మనము. లేదా ఈ 2 ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేస్తే చూడండి ఎలా వస్తుందండి. ఇక్కడ ఈ 2 ఈక్వల్ చేయండి, మీకు ఎలా నచ్చితే చేసుకోండి. ఇక్కడ అంతిమ లబ్ధము మధ్యమ లబ్ధం సమానం అని చెప్పొచ్చు కదండి. ఈ 2 అంత్యము లబ్ధము మధ్యమ లబ్ధం చేయండి సరిపోతుందండి. 2x ఇంటూ 2 అంటే 4x అవుతుందండి. 4x ఈజ్ ఈక్వల్ టు 20,000 ఇంటూ 1 అంటే 20,000 అవుతుందండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 20,000 బై 4 అంటే చేసినట్లయితే ఏమవుతుందండి 5,000 వస్తుందండి. 5,000 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇలా చేయొచ్చండి. లేదా మనకి పెట్టుబడి ఈజ్ ఈక్వల్ లాభము బై కాలము కాబట్టి లాభాల నిష్పత్తి చూడండి ఎంత అండి 20,000 అండి ఈస్ట్ ఎక్స్ అనమాట. కాలాల నిష్పత్తి చూసుకున్నట్లయితే బై కాలం అంటే బై కాలం 6 బై ఎంతండి 12 అండి. అంతేనా? సరే, లాభం నిష్పత్తి సారీ అండి, లాభం కాదు పెట్టుబడి. అది లాభం చూసుకున్నట్టు మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ 2:1 వచ్చింది కదా. లాభాల నిష్పత్తి 2:1 కాబట్టి ఇక్కడ 2:1 వేసుకోండి. బై కాలాల నిష్పత్తి అన్నాడు ఇక్కడ. బై కాలం ఎంత అండి ఇక్కడ 6 అండి. ఇక్కడ కాలం ఎంత అండి అంటే 6 కాలం ఎంత అండి 12 అండి. ఇప్పుడు రెండింటి నిష్పత్తి 6 1 జా 6 2 అండి. అంటే 2:1/2 వచ్చిందండి. మరి రేషియో కనుక ఏమవుతుందండి 4:1 అవుతుందండి. రేషియో కనుక్కున్నట్లయితే ఏమవుతుందంటే ఇటు ఇక్కడికి వెళ్ళిపోతుందండి, 4:1 అవుతుందండి. మరి 4:1 అంటే 4 బదులుగా ఎంత ఉందండి ఇక్కడ 4 బదులుగా 4 అంటే పెట్టుబడే కదండి. ఇది 4 బదులుగా ఎంత ఉందండి 20,000 ఉందండి. అంటే 4 ఇంటూ 5,000 చేస్తే ఎంత వచ్చిందంటే 20,000 వచ్చిందండి. మరి ఇక్కడ రోనక్ చూసుకున్నట్లయితే 1 పార్ట్ ఉంది కాబట్టి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి 1 ఇంటూ 5,000 అండి. కాబట్టి 5,000 అవుతుందండి. ఓకేనండి. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. పెట్టుబడి ఈజ్ ఈక్వల్ లాభము బై కాలం అండి. లాభం నిష్పత్తి బై కాలం నిష్పత్తి వేసుకుంటారు, దానికి సింప్లిఫై చేస్తారు. దాన్ని అప్పుడు పెట్టుబడి ఆల్రెడీ ఎంత కొలుస్తారు కదా, ఈ 2 పెట్టుబడులు ఇవి ఆ రెండింటికి సమానం చేస్తారు. సమానం చేసి వచ్చేస్తుంది అనమాట.
ఏం లేదండి, ఏ ఫార్ములా వేసుకున్నా మనకు కరెక్టే. అది ఎందుకంటే మనకి ఇదంతా అలవాటు పడ్డాం కాబట్టి దీని ద్వారా చేసుకోవచ్చు. ఇది మీకు ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళు దీని ద్వారా చేసుకోవచ్చు. దీని ద్వారా చేస్తే కొద్దిగా తొందరగా వస్తుంది. దీని ద్వారా చేస్తే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. అంతే, ఇంకేం పెద్ద ఏం లేదండి. చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 44 అండి. ఏబిసి ఇన్వెస్టెడ్ ఇంటూ ఏ partnership. A invested 2,560 rupees and B invested Rs 2,000 rupees. At the end of the year, they gained Rs 1,105 rupees, out of which A got Rs 320 rupees. C capital was అని ఇచ్చాడండి. ఏబిసిలు భాగస్వాములు పెట్టుబడి పెట్టారనమాట. ఏ పెట్టుబడి ఎంత అండి? 2,560 రూపాయలు అండి. బి పెట్టుబడి 2,000 రూపాయలు అండి. సంవత్సరం చివరి వాళ్ళు 1,105 రూపాయలు లాభం పొందిన అందులో ఏ వాటా 320 అండి. అయితే సి వాటా కావాలండి. చూడండి, ఇక్కడ మనకి ఒకటి మిస్ అయింది. చూడండి, ఇక్కడ ముగ్గురు ఇన్వెస్ట్ చేశారండి. ఏ పెట్టుబడి ఉంది, బి పెట్టుబడి ఉందండి, సి పెట్టుబడి ఇవ్వలేదండి. సి పెట్టుబడి ఇవ్వలేదు. ఆ సి పెట్టుబడి మనకు కనుక్కోమంటాడు. సి మూలధనం అంటే పెట్టుబడి కనుక్కోమంటుంది. చూడండి, ఇక్కడ ఏ అండి, బి అండి, సి అండి. డేటా అంతా నీట్గా రాసుకుంటే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. 2560 అనమాట. ఇది 2,000 రూపీస్. ఇది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. వాళ్ళంతా కూడా సంవత్సరం చివరి అంటే సంవత్సరం ఇచ్చాడు కాబట్టి పెట్టుబడి ఏమవుతుందో లాభం కూడా అదే అవుతుందండి. లాభం వచ్చేసరికి చూడండి, మొత్తం లాభం చూసుకున్నట్లయితే 1,105 రూపాయలు వచ్చిందండి. కానీ లాభం ఎంతండి? ఇక్కడ ఏ వాటా చూసుకున్నట్టు 320 అండి. ఏ వాటా ఈజ్ ఈక్వల్ టు 320. ఏ వాటా ఈజ్ ఈక్వల్ టు 320 అయితే మనకి ఎక్స్ కావాలండి. ఎక్స్ కావాలి. ఇప్పుడు చూడండి, ఏ ఎంత పెట్టుబడి పెట్టాడండి? 2,560 రూపాయలు పెట్టుబడి పెట్టాడండి. లాభం కూడా ఏ నిష్పత్తిలో పంచుకోవాలండి? ఇక్కడ ఎంతైతే పెట్టుబడి ఉందో ఆ పెట్టుబడి నిష్పత్తిలో మాత్రమే పంచుకోవాలండి. అంటే దాని ప్రకారం చూడండి, ఇక్కడ మొత్తం పెట్టుబడి ఎంత పెట్టాడండి? 2,560 పెట్టుబడి పెట్టాడండి. పెట్టుబడి పెట్టి ఎంత వచ్చిందంటే అతనికి 320 రూపాయలు లాభం వచ్చిందండి. వీళ్ళు మొత్తం వీళ్ళు ముగ్గురు కలిపి ఎంత పెట్టి పెట్టారండి? చూడండి, ఇక్కడ 2,560 ప్లస్ 2,000 4,560 ప్లస్ ఎక్స్ అనమాట. 4,560 ప్లస్ ఎక్స్ పెట్టుబడి పెట్టినట్లయితే లాభం ఎంత వస్తుందండి? 11. అంటే మొత్తం అనమాట. ఈ మొత్తం కలిపి ఎంత ఉందండి? 4,560 ప్లస్ ఎక్స్ పెట్టుబడి పెట్టినప్పుడు ఎంత లాభం వచ్చిందండి? 1,105 వచ్చిందండి. 1,105 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయిపోతే ముందే క్యాన్సిల్ చేసండి. ఈ వైపు క్యాన్సిల్ చేసుకోవచ్చండి. ఓకేనండి, ఈ వైపు క్యాన్సిల్ చేసండి. ఎందుకంటే సింపుల్ అంటే తక్కువ వస్తుంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఏ టేబుల్ తో పోతుందండి? 5 టేబుల్ తో చూసుకున్నట్లయితే 5 6 5 4 అండి. ఇక్కడ 5 టేబుల్ తో చూసిన 5 2 5 2 5 1 అండి. నెక్స్ట్ ఇంకేదైనా టేబుల్ తో పోతుందని చూడండి, ఇక్కడ ఇది 8 టేబుల్ తో పోతుంది, ఇది ఏ టేబుల్ తో పోదండి. కాబట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉన్నట్టుంది. క్యాలిక్యులేషన్ చేస్తే ఎక్కువైపోతుంది. ఇంకా ఈ 221 అనేది ఇంకే టేబుల్ తో పోయినట్లేదు. ఒక్కొక్కసారి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ 64 అంటే ఇదండి. 64 ఇంటూ 4560 ప్లస్ ఎక్స్ అనమాట ఈజ్ ఈక్వల్ టు 2560 ఇంటూ 221 అండి. ఇప్పుడు ఇంటూ చేయండి. 64 ఇంటూ ఎక్స్ అండి, 64x అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రెండు ఇంటూ చేసాం అనుకోండి, ఎంతండి? ఇక్కడ 2560 ఇంటూ 221 మైనస్ ఇది అటు వెళ్ళిపోయింది అనుకోండి, 64 ఇంటూ 4560 అవుతుంది. 4560 అండి. ఓకేనండి. ఇప్పుడు ఇదంతా మల్టిప్లై చేసాం అనుకోండి. మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మన ఎక్స్ కావాలంటే ఏమవుతుందండి? ఈ 64 కూడా పంపించండి. 2560 ఇంటూ 221 మైనస్ 64 ఇంటూ 4560 బై 64 అవుతుందండి. అయితే ఇంత క్యాలిక్యులేషన్ చేయగలమా అంటే మనకు చేయడం అసంభవం కాబట్టి చేయగలము, టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. టైం వేస్ట్ అవ్వకూడదు అంటే మనకి ఏం చేసుకోవచ్చు అంటే డీసమ్ చేసుకోవచ్చు. అంటే డీసమ్ ద్వారా ఆప్షన్ గుర్తుపట్టండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి. చూడండి, ఒకసారి డీసమ్ చేసాం అనుకోండి. డీసమ్ కానీ డివిజిబిలిటీ రూల్స్ అంటే కష్టం అండి. డీసమ్ చేద్దామండి. డీసమ్ ఇంక్ చేంజ్ చేస్తాం. చూడండి, డీసమ్ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ముందు డీసమ్ చేయండి. ఆప్షన్స్ ఏమవుతుంది ఇక్కడ చూడండి, 2 + 8 10 10 + 14 అండి. 10 + 4 అంటే 14 అంటే డీసమ్ 5 అవుతుందండి. ఇక్కడ డీసమ్ చూడండి, ఇక్కడ కూడా సేమ్ అండి, 5 వస్తుందండి. ఇక్కడ కూడా 5 వస్తుందండి. ఇక్కడ కూడా 5 అవుతుందండి. డీసమ్ చేయడానికి అవకాశం లేదండి. యూనిట్ డిజిట్ చేద్దామంటే యూనిట్ డిజిట్ అన్నింటిలో చివర సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 0 వస్తుందో చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, 6 ఇంటూ ఇక్కడ 0 ఉంది కంటే ఇక్కడ 0 ఉంది కంటే 0 వచ్చే అవకాశం ఉందండి. ఓకేనండి. మళ్ళీ ఇంకా మనకి బైలో మనకి 64 ఉంది కాబట్టి 64 లో 2 ఉంది కాబట్టి 0 మనకి ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉందండి. 0 పోయే అవకాశం కూడా ఉంది.
అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి, 0 ఇక్కడ వచ్చింది, మనం ఇక్కడ ఇందులో 64 ఉంది, ఇందులో 64 ఉంది కాబట్టి 64తో క్యాన్సిల్ అయిపోతుందండి. 64 వన్ 64 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇది 64తో క్యాన్సిల్ అయిపోతుందండి డైరెక్ట్ గా. ఎంత అండి 64తో చూసుకున్నట్లయితే 64 4 అండి, అంటే 40 క్యాన్సిల్ అయిపోతుందండి. 40 ఇంటూ 221 అనమాట. ఇక్కడ మనకు ప్లేస్ సరిపోవట్లేదు, ఇక్కడ చేస్తాను చూడండి. ఇక్కడ 40 ఇంటూ 221 అండి, మైనస్ 4560 అనమాట. 4560 ఒకసారి ఇంటూ చేసేయండి. ఇక్కడ 0 4 1 4 అండి, 4 2 8 అండి, 4 2 8 అండి, 8840 వచ్చిందండి. 8840 మీకు తక్కువ టైంలో అయిపోవాలని చేస్తున్నాను నేను ఇలాగా. ఎంత అండి ఇది, ఎంత వచ్చిందండి 8840 వచ్చిందండి. దాని నుంచి మైనస్ చేసేయండి, 4560 మైనస్ చేసేయండి. మైనస్ చేసే 0 14 నుంచి 6 మైనస్ చేసి 8 వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ 8 ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఆప్షన్ అవుతుందండి. ఒకసారి చూడండి, ఇక్కడ ఎంత ఇక్కడ ఉంటుందండి 7 ఉంటుందండి. 7 మైనస్ 5 అంటే 2 అవుతుందండి. 8 మైనస్ 4 అంటే 4 అండి. 4280 అవుతుందండి. 4280 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ డీసమ్ చేయాలని మనం ట్రై చేసాం, కానీ ఏమండి డీసమ్ అన్నిటి కూడా ఆప్షన్ లో సేమ్ ఉందన్నమాట. కాబట్టి డీసమ్ చేసే ఉపయోగం లేదు. కాబట్టి 64 టేబుల్ తో మనం క్యాన్సిల్ చేస్తే సింపుల్ అయిపోతుందండి. అయితే ఇక్కడ ఎక్కడో క్యాన్సిల్ అవుతుందని మనము సాహసం చేయలేదు. ఇక్కడ 64 క్యాన్సిల్ అయిపోతుందండి. ఈ రెండు మనం చేయలేదు. ఈ రెండు చేస్తే సరిపోయిందండి. 64 1 64 40 అండి. ఇప్పుడు 40 ఇంటిది అవుతుంది, 1 ఇంటిది అవుతుందండి. సింపుల్ అయిపోతుంది అనమాట. 40 ఇంటూ 221 అండి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ఇక్కడ 1 ఉంది కాబట్టి 4560 ప్లస్ ఎక్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తే ఎంత వచ్చిందండి, 8840 వచ్చిందండి. ఈ 4560 పంపిస్తామండి, మైనస్ 4560 ఈక్వల్ టు ఇది వచ్చిందండి. ఇదంతా మనకు అవసరం మరి ఉండదు అనమాట. ఇక్కడ మీరు క్యాన్సిల్ చేయగలిగితే ఓకేనండి. ఈ రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఈ రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు, ఈ రెండు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా అనులోమాన పాతంలో ఉన్నాయండి. ఇది మనకి పర్సెంటేజ్ లో చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది ఏం ప్రాబ్లం లేదండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 45 అండి. ఏబిసి ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్, ఏ కంట్రిబ్యూట్స్ 1/3 ఆఫ్ క్యాపిటల్ బై బి కంట్రిబ్యూట్స్ యాజ్ మచ్ యాజ్ ఏ అండ్ సి టుగెదర్ కంట్రిబ్యూట్. ఇఫ్ ది ప్రాఫిట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అమౌంట్ టు ఆర్ఎస్ 900 రూపీస్, వాట్ వుడ్ సి రిసీవ్ అని ఇచ్చాడండి. ఏబిసిలు భాగస్వాములు ఉన్నారు. ఏ తన మూలధనంలో 1/3 వాటా ఇస్తుంది. బి పెట్టుబడి ఏ మరియు సి కలిసి పెట్టిన మొత్తానికి సమానం అండి. సంవత్సరం చివరిలో లాభం చూసుకున్నట్లయితే 900 అయినా సి వాటా ఎంత అడిగాడు. ఏబిసిలు వ్యాపార భాగస్వాములు అండి. ఏ తన మూలధనంలో 1/3 వాటా ఇస్తుందండి. ఎవరు, తన కాదండి, మొత్తం అనమాట. ఇది తనమంటే ఎవరు చూసు, మొత్తం మూలధనంలో 1/3 వాటా వస్తుంది. ఏ కంట్రిబ్యూట్స్ 1/3 ఆఫ్ క్యాపిటల్ ఇచ్చాడు, అంటే మొత్తంలో. అంటే ఇక్కడ ఏ, ఇది బి, ఇది సి తీసుకున్నట్లయితే ఏ ఎంత అండి, మొత్తం ఎక్స్ అనుకున్నట్లయితే ఎక్స్ లో ఎంత అండి 3/3 అండి, x/3 అవుతుందండి. ఇప్పుడు బి పెట్టుబడి ఏ మరియు సి కలిసి పెట్టుబడి మొత్తం సమానం అండి. అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి అండి. బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి అండి. మరొక బి కలిపి మనకు ఏమవుతుందండి, 2b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఇటువైపు బి ఇటువైపు బి కలిపానండి, కలిపితే ఏమైంది, ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది అనమాట. ఇక్కడ 2b అవుతుంది, ఎందుకంటే బి ప్లస్ బి 2b, ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తం మనం ఎంత అనుకోమంటే ఎక్స్ అనుకున్నాం కాబట్టి 2b ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి. మరి బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x/2 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు x/2 వేసుకోండి. మరి బి ఈజ్ ఈక్వల్ టు x/2 అయినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమైంది, బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి కాబట్టి, అంటే x/2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత అండి, x/3 అండి. x/3 ప్లస్ సి అనమాట. మరి దట్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, x/2 మైనస్ x/3 అవుతుంది. x/2 మైనస్ x/3 చేయండి, ఎంత వస్తుందండి, ఇక్కడ 2 వెళ్తుంది, ఇక్కడ 3 వెళ్తుందండి. 3x మైనస్ 2x అంటే ఏమవుతుంది, x అవుతుంది. x/6 అవుతుంది. అంటే సి ఈజ్ ఈక్వల్ ఎంత అండి, x/6 అండి. సి ఈజ్ ఈక్వల్ టు x/6. ఒక రేషియో కనుక్కోండి. రేషియో కనుక్కున్నప్పుడు చూడండి, అన్నిటికీ రేషియో కనుక్కున్నప్పుడు x క్యాన్సిల్ అయిపోతుందండి. మనకి ఇక్కడ అన్నిట్లు కూడా ఏం చేస్తారంటే 6 తో 3కి 2కి ఎల్సిఎం 6 కాబట్టి 6 తో మల్టిప్లై చేశాను. అన్నిటికి కూడా 6 తో మల్టిప్లై చేసిస్తే ఈ 6 క్యాన్సిల్ అయిపోయింది. 2 1 2 3 3 1 3 2 అంటే 2:3:1 వస్తుందండి. అంటే లాభాల నిష్పత్తి చూసుకున్నట్లయితే 2:3:1 అండి. ఎవరి వాటా కావాలండి, సి వాటా కావాలండి. సి వాటా అంటే ఇదే కదండి. మొత్తం లాభం ఎంత అండి, 9000 అండి, 900 అండి. 900లో సి వాటా ఒక భాగము, మొత్తం ఎంత అండి, 2 + 3 + 1 అంటే 6 అండి. 6 తో చూసుకున్నట్లయితే క్యాన్సిల్ అయిపోతుందో చూడండి. ఇక్కడ 6 తో
సిక్స్ వన్ జా సిక్స్ అండి, ఇంకా 130 ఉంటుంది, 6 5 అండి, 150 150 ఇంటూ 1 ఏమవుతుంది, 150 అవుతుందండి. కాబట్టి సి యొక్క వాటా ఎంత అవుతుందండి, 150 అవుతుంది. సి యొక్క వాటా ఎంత అవుతుందండి, 150 అవుతుంది. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 46 అండి. A and B started a business jointly. A invest was thrice the investment of B, and the period of his investment was 2 times the period of investment of B. If B receives Rs 4,000 rupees as profit, then their total profit is అన్నాడండి. ఏ బి సంయుక్తంగా వ్యాపారం ప్రారంభించారండి. ఏ యొక్క పెట్టుబడి బి యొక్క పెట్టుబడికి 3 రెట్లు అండి, మరియు అతని పెట్టుబడి కాలము బి యొక్క పెట్టుబడి కాలానికి 2 రెట్లు అండి. మొత్తం లాభంలో బి వాటా 4,000 రూపాయలు అయినప్పుడు వారి మొత్తం లాభం ఎంత అడుగుతున్నాడండి. ఏబి సంయుక్తంగా చూడండి, ఏ యొక్క పెట్టుబడి బి యొక్క పెట్టుబడికి 3 రెట్లు అన్నాడండి. ఏ యొక్క పెట్టుబడి బి యొక్క పెట్టుబడికి 3 రెట్లు అంటే ఎక్స్ అనుకుంటే ఇదేమవుతుందండి, 3x అవుతుందండి. 3 రెట్లు అండి. అతని పెట్టుబడి కాలము బి యొక్క పెట్టుబడి కాలానికి 2 రెట్లు అండి. బి యొక్క పెట్టుబడి కాలం మీరు 1000 అనుకుంటే వీడి కాలం ఏమవుతుందండి, 2y అవుతుందండి. ఇప్పుడు ఇది పెట్టుబడి అండి, ఇది కాలం అండి. మరి లాభం ఏమవుతుందండి, ఈ రెండింటి యొక్క ఇంటూ కాబట్టి ఇంటూ చేయండి. 3x ఇంటూ 2y అండి, 6xy అవుతుందండి. ఎక్స్ ఇంటూ వై ఏమవుతుంది, xy అవుతుందండి. ఈ రెండింటికి రేషియో కనుకుంటే xy క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుందండి, 6:1 మిగులుతుందండి. ఇప్పుడు చూడండి, మొత్తం లాభంలో బి యొక్క వాటా అండి. బి యొక్క వాటా ఇక్కడ అది. బి యొక్క వాటా ఎంత అండి, 4,000 రూపీస్ అండి. బి యొక్క వాటా 4,000 రూపీస్ అంటే ఒక భాగం ఎంత అండి, 4,000 అయ్యిందండి. అలాగైతే ఏ యొక్క వాటా ఏమవుతుంది, 6 భాగాలు అవుతుంది కాబట్టి 6 ఇంటూ 4,000 అండి. 6 ఇంటూ 4,000 ఏమవుతుందండి, 24,000 అవుతుంది. కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి 6:1 వచ్చిందండి. ఒక భాగం ఇజ్ ఈక్వల్ టు అంటే బి యొక్క వాటా ఒక భాగమేనండి. మొత్తం 7 భాగాలు ఒక భాగం. ఒక భాగం ఇజ్ ఈక్వల్ టు 4,000 అయినట్లయితే 6 భాగాలు ఏమవుతుందంటే 6 ఇంటూ 4,000 అవుతుందండి. కాబట్టి 24,000 కరెక్ట్ ఆన్సర్ అనమాట. 24,000 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 47 అండి. ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఆర్ఎస్ 21,000 అండ్ ఈజ్ జాయింట్ ఆఫ్టర్వర్డ్స్ బి by B with 36,000 rupees. After how many months did B join, sir? If the profit at the end of the year are divided equally అని ఇచ్చాడండి. ఏ ఒక వ్యాపారాన్ని 21,000 రూపాయలతో ప్రారంభించాడండి, మరియు తరువాత బి 36,000తో చేరాడండి. సంవత్సరం చివరిలో లాభాలు సమానంగా విభజించబడితే బి ఎన్ని నెలల తర్వాత చేరాడని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి, ఏ బి తీసుకోండి. ఏ వ్యాపారాన్ని ఎంత అండి, 21 నెలలు అండి. సరే 21 నెలలు కాదు, 21,000తో ప్రారంభించాడండి. బి తర్వాత 36,000 రూపాయలతో చేరాడండి. చూడండి, వ్యాపారం వీడి ప్రారంభించాడు, వీడి తర్వాత చేరాడండి. తర్వాత చేరాడంటే ఎప్పుడు చేరాడో తెలీదు. ఒక ఎక్స్ మంత్స్ తర్వాత చేరాడు అనుకోండి. ఎక్స్ మంత్స్ తర్వాత చేరాడు అనుకోండి. చేరితే అప్పుడు అతను ఎన్ని నెలలు ఉంటాడండి, 12 - X మంత్స్ ఉంటాడు. ఎందుకంటే సంవత్సరం చివరి లాభం అని అడిగాడు కాబట్టి. బిడ్ ఎన్ని నెలలు ఉంటాడండి, 12 మంత్స్ ఉంటాడండి. ఎందుకంటే ఏ వ్యాపారం ప్రారంభించాడో చివరి వరకు ఉంటాడండి. బి అనేవాడు ఎక్స్ నెలలు చూడండి ఎన్ని నెలల తరువాత చేరాడు అన్నాడు కాబట్టి ఎక్స్ నెలల తరువాత చేరాడు అనుకుందామండి. ఎక్స్ నెలలు ఇప్పుడు 3 నెలల తర్వాత చేరాడు అనుకోండి, ఏమండి 12 - 3 అని తీసుకోండి. అలాగే 12 - X నెలలు వ్యాపారం ఉన్నాడని అర్థం అనమాట. ఓకేనండి. ఈ రెండింటి యొక్క రేషియో ఏమవుతుంది చూడండి, సమానం అవ్వాలండి. ఎందుకని లాభాలు సమానంగా పంచుకోవాలండి. 1:1 అంటే రెండు కూడా ఈక్వల్ అయిపోవాలి. 1:1 అంటే అర్థం ఏంటి, ఈక్వల్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి, ఈ 21,000 లో 3 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 21 ఉందన్నమాట. ఇది 3తో చూసుకున్నట్టే 3 7s అండి, 3తో 3 12s అండి. ఓకేనండి. ఇప్పుడు ఈ 12 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఏం మిగిలిందండి, 7 is equal to 12 - X మిగిలిందండి. 7 is equal to 12 - X అంటే ఈ 12 ఇటు పంపించండి, లేదా ఈ 7 ఇటు పంపించండి, X ఇటు తీసుకొచ్చండి. X is equal to ఏమవుతుందండి, 12 - 7 అండి. అంటే X is equal to 5 అవుతుందండి. X is equal to ఎంత అవుతుందండి, 5 అవుతుంది. అంటే 5 నెలల తర్వాత చేరాడండి. 5 నెలల తర్వాత చేరాడు కాబట్టి 7 నెలలు ఉండని అర్థం అనమాట. ఓకేనండి. అది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మళ్ళీ చూడండి, చెప్తాను నేను. బి అనేవాడు తరువాత చేరాడండి. ఎప్పుడు చేరాడో తెలియదు. అంటే బి ఎన్ని నెలల తర్వాత చేరాడంటే ఎక్స్ నెలల తర్వాత చేరాడు అనుకోండి. ఎక్స్ నెలల తర్వాత చేరితే వాడు వ్యాపారం ఎన్ని నెలలు ఉంటాడండి, 12 - X నెలలు ఉంటాడండి. కాబట్టి 12 - X నెలలు తీసుకున్నాం. లాభాలు సమానంగా పంచుకున్నారు కాబట్టి నిష్పత్తి కూడా సమానంగా రావాలండి. 1:1 రావాలండి. 1:1 అన్నా 1 is equal to 1 అన్నా 1 అండి. అంటే ఈ రెండు కూడా సమానం అని అర్థం అనమాట. సమానం చేసేది వచ్చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 48 అండి. A began a business with Rs 85,000. He was joined afterwards by B with 42,500. For how much period does B join? If the profit at the end of the year are divided in the ratio of 3:1. ఏ ఒక వ్యాపారాన్ని 85,000 రూపాయలతో ప్రారంభించాడండి. తరువాత బి 42,500 రూపాయలతో కలిశాడండి. సంవత్సరం చివరిలో లాభం 3:1 నిష్పత్తిలో విభజించబడితే వి ఎంత కాలానికి భాగస్వామిలో ఉన్నాడని అడుగుతున్నాడండి.
ఏ ఒక వ్యాపారాన్ని 85,000తో ప్రారంభించాడండి. తరువాత బి 42,500తో కలిసాడు అనమాట. సంవత్సరం చివరిలో లాభం 3:1 నిష్పత్తిలో విభజించబడితే బి ఎంత కాలంలో భాగస్వాములు ఉన్నాడు అని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి, ఏ వ్యాపారం అండి ప్రారంభించాడు, ఇది బి అండి. ఏ ఎంత అండి, 85,000 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాడండి. బి 42,500తో చేరాడు అనమాట. చూడండి, ఇక్కడ క్వశ్చన్ లో చివరి ఏమడిగండి, బి ఎంత కాలం భాగస్వామిలో ఉన్నాడు, ఎంత కాలం ఉన్నాడు అంటే ఎక్స్ నెలలు ఉన్నాడు అనుకుందామండి. ఏ అనేవాడు ఏమవుతాడండి, ఏ మొత్తం చివరి వరకు ఉంటాడండి, కాబట్టి 12 నెలలు అనమాట. ఇది ఎక్స్ నెలలు, ఇది 12 నెలలు అండి. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో కనుక్కోండి. ఆ రేషియో అవ్వాలండి 3:1 అవ్వాలండి. చూడండి, లాభం ఏ నిష్పత్తిలో పంచుకున్నారండి, 3:1 నిష్పత్తిలో పంచుకున్నారండి. రేషియో చూడండి, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేశాను, ఎందుకంటే 2 ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఏదైనా 25 తో క్యాన్సిల్ అవుతుందా, 25 తో క్యాన్సిల్ చేసండి. 25 తో 25 అంతా 25 అండి. ఇంకా ఎంత ఉంటుందండి, 175 ఉంటుందండి. 25 7 అండి. ఇక్కడ 25 తో చూసుకున్నట్లయితే 25 3 అండి 75. 75 పోతే ఇంకా 100 ఉంటుంది కదా, 4 అండి. 17 1 17 2 అండి. ఓకేనండి, అంటే డైరెక్ట్ గా 425 2 అని కూడా అనుకోవచ్చు, అంటే 2 1 వచ్చింది అనమాట. ఇంకా మరి ఇంకేం రాలేదండి. 224 అండి, సారీ 212 అండి, అంతే 24 అండి. 24 ఎక్స్ అనమాట, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఎక్స్. 24 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3:1 అండి. ఇక్కడ చూడండి, 3 ఇంటూ ఎంత చేస్తే 24 వస్తుందండి, ఇంటూ 8 చేస్తే వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ కావాలంటే ఏం చేయాలండి, ఇంటూ 8 చేయాలండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 8 అవుతుందండి. 8 మంత్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. లేదా అంతిమ లబ్ధం మధ్యమ లబ్ధం అనే ఫార్ములా తీసండి. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్ అని ఈ ఫామ్ లో ఉపయోగించారనుకోండి, ఎక్స్ ఇంటూ 3 అంటే ఏమవుతుందండి, 3x అవుతుందండి. 24 ఇంటూ 1 అండి ఈజ్ ఈక్వల్ 24 అనమాట. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 24/3 అంటే 8 అవుతుందండి. ఇలా కోట్ చేసుకోవచ్చు, 8 మంత్స్ వస్తుంది అనమాట. మనకి ఏమి కావాలో దాన్ని ఎక్స్ అనుకుంటే సింపుల్ గా వస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 49. ఏ స్టార్ట్స్ బిజినెస్ విత్ 3,500 ఆఫ్టర్ 5 months. బి జాయిన్ విత్ ఏ హ్యాజ్ ఎ పార్ట్నర్. After a year, the profit is divided in the ratio 2:3. What is B contribution in the capital అని ఇచ్చాడండి. ఏ ఒక వ్యాపారాన్ని 3,500 రూపాయలతో ప్రారంభించాడండి, మరియు 5 నెలల తరువాత బి తన భాగస్వామిగా ఏతో కలుస్తుందండి. 1 సంవత్సరం తరువాత లాభం 2:3 నిష్పత్తిలో విభజించబడుతుంది. అయితే బి యొక్క పెట్టుబడి ఎంత అడుగుతున్నాడు, బి యొక్క పెట్టుబడి ఎంత. చూడండి, ఏ ఒక వ్యాపారాన్ని 3,500 రూపాయలతో ప్రారంభించాడండి. ఎంతండి, 3,500. మరియు 5 నెలల తరువాత బి తన భాగస్వామిగా ఏతో కలుస్తున్నట్టండి. 1 సంవత్సరం తర్వాత లాభాలు ఇలా ఉన్నాయి. అయితే బి పెట్టుబడి కావాలి, బి పెట్టుబడి ఇవ్వలే ఇక్కడ మనకి. అంటే ఇక్కడ ఏ పెట్టుబడి చూడండి, ఇది బి పెట్టుబడి అండి. ఏ పెట్టుబడి ఎంత అండి, 3,500 రూపాయలు అండి. బి పెట్టుబడి తెలియదండి, ఎక్స్ అనుకోండి. 5 నెలల తర్వాత చేరాడండి. సంవత్సరం తర్వాత అంటే సంవత్సరం మీద ఉంటాడు. 5 నెలల తర్వాత అంటే ఏంటి, 7 నెలలు మాత్రమే ఉంటాడండి. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య రేషియో చూడండి ఏమవుతుందండి. ఇక్కడ మనకి ఏ టేబుల్ తో పోతుంది, 7 తో చూడండి. 7 తో 7 5 ఇక్కడ 500 అండి. 5 into 12 అంటే 6 అండి, అంటే 6,000 వస్తుందండి. 6,000 x ఈజ్ ఈక్వల్ టు లాభం ఏ నిష్పత్తిలో పంచుకోవాలండి, 2:3 అండి. 2:3 నిష్పత్తిలో పంచుకోవాలండి. ఇప్పుడు అంతిమ లబ్ధం మధ్యమ లబ్ధం ఫామ్ లో ఉపయోగించారనుకోండి, x into 2 అంటే 2x అవుతుందండి. 6,000 into 3 అండి, అంటే 18,000 అవుతుందండి. మరి x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 18,000/2 అవుతుందండి, అంటే 9,000 అండి. అంటే ఈ బి అనేవాడు ఎంత పెట్టుబడి పెట్టాడండి, 9,000 రూపీస్ పెట్టాడని అర్థం అనమాట. 9,000 రూపీస్ పెట్టాడని అర్థం. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 50 అండి. ఏ అండ్ బి ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్ విత్ 50,000 and 60,000 respectively. సి జాయిన్ దెమ్ ఆఫ్టర్ x months, కంట్రిబ్యూటింగ్ 70,000 and B leaves x months before the end of the year. If they share the profit in the ratio 20:18:21, then the value of x is అనండి. ఏ బిలు వరుసగా 50,000 రూపాయలు 60,000 రూపాయలు పెట్టుబడితో వ్యాపార భాగస్వామి అండి. సి ఎక్స్ నెలల తర్వాత 70,000తో వారితో కలుస్తుందండి. బి సంవత్సరాంతానికి ఎక్స్ నెలల ముందు ఉపసంహరించుకున్నాడండి. వారు 20:18:21 నిష్పత్తిలో లాభాలను పంచుకుంటే అప్పుడు ఎక్స్ విలువ కావాలన్నమాట. నీట్ గా ఇచ్చాడండి, కాబట్టి మనం చేసుకోవచ్చు. ఏబిసి ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు తీసుకోండి. ఇదంటే మొదటి వాడు 50,000 పెట్టాడండి, రెండో వాడు 60,000 పెట్టుబడి పెట్టాడండి, మూడో వాడు 70,000 పెట్టుబడి పెట్టాడండి. 70,000 పెట్టుబడి పెట్టాడండి. ఓకేనండి, వాళ్ళ యొక్క కాలాలు చూసుకున్నట్లయితే ఏది మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మొత్తం 12 నెలలు ఉంటాడండి. ఎందుకంటే సంవత్సరాంతానికి చూడండి, సంవత్సరాంతానికి మనకి లాభం ఈ నిష్పత్తి ఇచ్చాడండి, కాబట్టి సంవత్సరం 12 నెలలు అనమాట. బి చూడండి, సంవత్సరానికి ఎక్స్ నెలలు ముందు వెళ్ళిపోతాడండి, అంటే 12 నెలలు మైనస్ ఎక్స్ మాత్రం ఉంటాడు అనమాట. వీడు ఎక్స్ నెలల తరువాత వస్తాడండి. ఎక్స్ నెలల తరువాత
తరువాత అంటే డెసిమల్ ఉండడండి కాబట్టి 12 - x అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు వీళ్ళ యొక్క రేషియో కనుక్కోండి. అదేం రావాలండి 20:18:21 రావాలండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ 4 జీరోస్ 4 జీరోస్ 4 జీరోస్ క్యాన్సిల్ అయిపోయాయండి. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందండి? ఇంకా మనకి క్యాన్సిల్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ చూడండి 5 ఇంటూ 12 అండి 60 అవుతుందండి. ఈస్టు 6 ఇంటూ 12 అండి. 6 ఇంటూ 12 అంటే ఎంత? 72 - x అవుతుందండి. 6x అవుతుంది సారీ. ఇక్కడ చూడండి 84 - 7x అవుతుందండి. ఇది దేనికి సమానం అండి? 20:18:21 సమానం అండి. ఇప్పుడు చూడండి 60 ఈ 20కి ఈక్వల్ చేయండి. అంటే ఇంటూ 3 చేసినట్లయితే మనకి వచ్చిందండి. కాబట్టి దీనికి 3 చేసి ఇది వస్తుందండి. అంటే 72 - 6x ఈజ్ ఈక్వల్ టు 18 3 అండి 54 అనమాట. ఇప్పుడు మనకి 6x కావాలంటే 6x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 72 - 54 అండి. మైనస్ చేయండి. 2 నుంచి 4 మైనస్ చేయాలంటే 12 నుంచి 4 మైనస్ చేస్తే 8 అండి. ఇక్కడ మనకి ఏముంటుందంటే 6 ఉంటుందండి. 6 - 5 అంటే 1 అండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 18/6 అండి. అంటే 3 అవుతుందండి. ఇక్కడ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే అండి. x ఈజ్ ఈక్వల్ టు 3 కరెక్ట్ ఆన్సర్ అండి. చాలా సింపుల్ గా చేయొచ్చు. లేదా ఈ కండిషన్ కూడా తీసుకొచ్చండి. 84 - 7x ఈజ్ ఈక్వల్ టు 21 3 ఎంత అండి 63 అండి. ఇది కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ కూడా మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి 3 వస్తుందండి. ఆ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనండి. ఓకే. ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్టయితే 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.